ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలామంది దృష్టిని ఆకర్షించుకునేటువంటి స్థాయికి ముద్రగడ పద్మనాభం గారు వ్యక్తిగా ఎదిగాడు తప్పితే వ్యక్తిగతంగా మాత్రం నష్టపోయాడని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా సందేహించట్లేదు. వ్యక్తిగతంగా నష్టపోయాడు, ఆయన వ్యక్తిగా ఎదిగి ఉన్నాడేమో తప్పితే. మరి ఆయన ఈ రోజుని ఒకనాడు 78లో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తుల్లో ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆనాడు ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ, పద్మనాభం గారు కానీ, వీళ్ళందరూ ఒకే సంవత్సరంలో శాసనసభ్యులుగా వచ్చినటువంటి పరిస్థితి 78లో. అయితే 78లో ఎమ్మెల్యేలుగా వచ్చినటువంటి వీళ్ళలో ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు. ఈయన పరిస్థితి ఇలా ఉన్నది. దీనికి గల కారణాలు ఆ రోజుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యి వాళ్ళు ఎమ్మెల్యేలుగా 78లో అడుగుపెట్టినటువంటి రోజుకే వీళ్ళందరి స్థాయితో చూసుకుంటే వాళ్ళ తండ్రి గారు 2 సార్లు ఎమ్మెల్యే. అప్పటికే ఆ స్థాయికి ఆయన ఎదగబడగల కారణాలు 2 కారణాలు అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఇది ఆ 2 కారణాలు ఏంటంటే, ఆయనకి సమయస్ఫూర్తి లేకపోవటం, రెండోది రాజీ పడేటువంటి మనస్తత్వం లేకపోవటం వల్ల ఆ స్థాయికి ఎదగలేకపోయాడనేటువంటిది వ్యక్తిగతంగా నాకున్నటువంటి అభిప్రాయం. ఇది ఏది ఏమైనా ఆ 2 లక్షణాలు ఆయనలో ఉండుంటే ఈ జాతిలో ప్రతి వాళ్ళు కోరుకునేటువంటి కోరిక ఏదైతే ఉందో, నాతోటి సైతంగా మీ అందరికీ ఉన్నటువంటి కోరిక ఏనాడో తీరుండేటువంటిది అనేటువంటిది నా అభిప్రాయం. పద్మనాభం గారు 78లోని, 83లోని, 85లోని, 89లోని 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన ఎంపీగా పనిచేశారు, 2-3 సార్లు మంత్రిగా పనిచేశారు. ఇన్ని చేసినప్పటికీ కూడా ఆయన ఈ కాపు ఉద్యమాన్ని భుజాన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ శాసనసభ్యుడిగా అవ్వలేదు. మీరు గుర్తుపెట్టుకోండి మీరు అందరూని. అటువంటి వ్యక్తికి నివాళులు అర్పించడం అనేటువంటిది, ఏ విధంగా నివాళులు అర్పించాలనేటువంటిది మనం కూడా ఆలోచన చేయాలి. ఏం కోల్పోయాడు ఆయన జీవితంలో అనేటువంటిది చూసుకుంటే, ఎంత కోల్పోయినా పర్లేదు, నా జాతికి మేలు జరగాలనేటువంటిది ఆయన కోరుకున్నటువంటి కోరిక మాత్రం తీరలేదు ఈ రోజుకి. ఆ మహనీయుడికి మనం నిజంగా అర్పించేటువంటి నివాళులు ఏ అయితే ఉన్నాయో, ఆ ఆశయాన్ని పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా మనమందరం కూడా, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళం కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళం కానీ, రాజకీయాలకు అతీతంగా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనేటువంటిది ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. మరి విజయవాడలో సభ పెడితే బాగుంటుందని చెప్పారు. తప్పనిసరిగా మనం అందరం ఉన్న వాళ్ళందరితోటి కూడా మాట్లాడి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితోటి, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పిలిచి, కాపు సంఘాలను పిలిచి, ముద్రగడ పద్మనాభం గారితో ప్రయాణం చేసినటువంటి జేఏసీ ఏదైతే ఉందో, ఆయన ఉద్యమానికి తోడ్పడినటువంటి వాళ్ళు ఎవరున్నారో అటువంటి ముఖ్యులందరినీ పిలిచి ఇటువంటి సమావేశం, బహిరంగ సభలు కాకుండా ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక కార్యాచరణ ప్రణాళిక అనేటువంటిది ఒకటి రచించుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. దీన్ని కూడా పెద్దలందరూ కూడా ఆలోచించవలసిందిగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎవరో శాశ్వతం కాదు, ఒక రోజు ముందు వెనకలో అందరూ వెళ్ళవలసిన వాళ్ళమే. కానీ ఈరోజు ఆ మహనీయుడి గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే, ఆయనకి ఏ విధంగా మనం ఆయన ప్రతిపాదన, ఆయన జీవితాన్ని సర్వం త్యాగం చేస్తూ ఆయన నష్టపోతున్నాడని తెలిసినప్పటికీ కూడా అన్న మాటని వెనక్కి తీసుకునేటువంటి వ్యక్తి కాదు. దానివల్ల అతనికి నష్టం అనేటువంటిది తెలిసినప్పటికీ కూడా నష్టమైన ఒప్పుకుంటాడు తప్పితే వెనక్కి తీసుకునేటువంటి వ్యక్తి కాదు. అటువంటి నాయకుడి కోసం ఈరోజు మనం నిలవాళ్ళు అర్పించుకునేటువంటి సందర్భం. అంటే ఇవాళ కాకపోయినా ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాకపోతే 20 ఏళ్ళు ఎప్పుడోకప్పుడు మన ప్రతి వ్యక్తి గురించి అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికి. కానీ ఈరోజు మనమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఒకసారి ఆలోచన చేయవలసిందిగా, ఈ రాష్ట్రానికి నడిబొడ్డు అయినటువంటి విజయవాడ నగరంలో ముఖ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి కొన్ని అంశాలు, ఆయన ఈ జాతి కోసం ఏదైతే ఆలోచన చేశాడో దానికి సంబంధించినటువంటి అంశాలని
ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది అనేటువంటిది మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మరొకసారి ఆ మహనీయుడికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పించుకుంటూ ఈవేళ ముద్రగడ పద్మనాభం గారిని కోల్పోయాం. ఆ స్థాయి రావాలని కోరుకోను, కానీ మనకున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు కానీ మనం కానీ కోరుకునేటువంటి ఏదైతే పేదవాడి కోసం ఆలోచన చేస్తున్నామో, ఆయన ఆ రోజు జీవో నెంబర్ 30 తీసుకొచ్చినందువల్ల ఈ రోజు వరకు చాలామంది స్కాలర్షిప్లు తీసుకున్నారు మనలో పిల్లలందరూ. ఆయన ఏదైతే అసలైనటువంటి ఈ రిజర్వేషన్ అనేటువంటిది ఉందో దాని మీద ఒకసారి ఆలోచన చేద్దాం అనేటువంటి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ సభను ఏర్పాటు చేసినటువంటి సోదరుడు నగర కాపు సంఘం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.